ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, 3వ స్థానంలో కుజ గురు గ్రహాలు, అలాగే 4వ స్థానంలో రవిగ్రహం, 5వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 7వ స్థానంలో కేతుగ్రహం చంద్రుడితోటి కలిసి ఉన్నారు. అలాగే 12వ స్థానం వ్యయంలో శనిగ్రహం వక్రించి ఉంది. ఇలాంటి గ్రహస్థితి గతులని అనుసరించి ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితి గతులు కనపడుతున్నాయి. అయితే ఇంతకాలం వీరి యొక్క విధానం ఏ పని చేసినా కొంచెం ఎదురు వచ్చి కష్టపడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణంగా మారుతోంది. అదే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు, ఆటంకాలు తగ్గుతాయి. అలాగే మాట తీరు కూడా కొంత మారుతుంది. ధన యోగాదులు కూడా కొంత పెరుగుతున్నాయి. అంటే గతంలో కంటే కొంత అనుకూలమైన వాతావరణంగా చెప్పబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో మంచి సఖ్యత కుదురుతుంది. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య కొంత అనుకూలమైన వాతావరణం పెరుగుతోంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అంటే పెద్దగా ఇబ్బంది అయితే ఉండవు. కొత్తగా ప్రయత్నం చేస్తే మాత్రం ఇటువంటి విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలించవు. అలాగే విద్యా వ్యవహారాదులన్నింటిలో కూడా అనుకూలత బాగానే ఉంది. విద్యల్లో గుర్తింపు రాణింపు కలిగే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. ఆర్థిక పరిస్థితిలో రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. రుణదాతలు దానికి తగినటువంటి ధనం కోసం గట్టిగా ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఒత్తిడిని తట్టుకొని దాన్ని ఎలాగోలాగా మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విధానంలో మన ఆలోచన విధానం సరిగా సరిపోదు. కాబట్టి కొత్తగా ఆలోచన చేసి అటువంటి విధానాన్ని అంతా కూడా పెట్టుకుంటే ఆర్థిక పరంలో మరి రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి అన్నిట్లో కూడా వృత్తిపరమైన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. స్పష్టమైన అవగాహనతో పనులు చేయగలుగుతారు. ఆలోచన విధానం బాగా స్పష్టంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే మంచి పనులు చేయగలుగుతారు. అలాగే మనం చేసిన పనులకి చాలా గుర్తింపు వస్తుంది. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడవలసిన పని లేకపోయినా ఖర్చులు మాత్రం కొంత అధికంగా ఉన్నాయేమో అనిపించే ఫీలింగ్ ఉంటుంది. అంటే తప్పనిసరి ఖర్చులే పెట్టవలసి వస్తుంది. కొత్తగా వచ్చి పడేది ఏమి ఉండదు. అయితే అనుకూలమైన వాతావరణం ఉంటూనే అక్కడక్కడ చిన్న చిన్న
ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కొంతవరకు తగ్గింది, అయినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా అయితే పోదు, ఇంకా కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అలాగే ఈ వారం ఈ మీనరాశి వాళ్ళు ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.